హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము జాతా సక్సెస్ స్టోరీ గురించి చూద్దాం. వైఫ్ వచ్చేసి 30 years, హస్బెండ్ వచ్చేసి 35 years అనమాట. మ్యారేజ్ అయ్యి జస్ట్ 3 years అయింది. కానీ బయట సెమెన్ టెస్ట్ చేసినప్పుడు హస్బెండ్కి అజోస్పర్మియా అంటే 0 స్పర్మ్స్. మన దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. హస్బెండ్కి ఒక 2 to 3 months మెడికేషన్తో శాంపిల్ రిపీట్ చేసినప్పుడు కౌంట్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది, కానీ మోటిలిటీ లేదు, 0 మోటిలిటీ. కౌంట్ అయితే మంచిగా ఉండింది అనమాట. సో వీళ్ళకి ఫర్దర్గా వెయిట్ చేయకుండా IVF ప్లాన్ చేసామన్నమాట. IVF ప్లాన్ చేసిన రోజు, పికప్ చేసిన రోజు హస్బెండ్కి కూడా టీసా అంటే స్పర్మ్స్ టీసా నుంచి స్క్రోటల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అవి మనము ఎంబ్రియోస్ తయారు చేయడానికి యూజ్ చేసాం. వాళ్ళకి మంచి ఎంబ్రియోస్ వచ్చాయి, ఒక 6 ఎంబ్రియోస్ వచ్చాయి. దాని తర్వాత కన్సిక్యూటివ్ గా మనం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది చేసాం ఏప్రిల్లో. నౌ షీ ఈస్ కన్సీవ్ అండ్ షీ ఈస్ నైస్లీ బేరింగ్ అ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్స్ గ్రోయింగ్ రియల్లీ వెల్. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి తెలుసుకోవాల్సింది దట్ సెమెన్ ప్రాబ్లం ఉన్నా సరే టెన్షన్ ఏం పడకూడదు. దానికి రైట్ ట్రీట్మెంట్ ఇచ్చుకొని కొంచెం శాంపుల్ ఇంప్రూవ్ అయిన తర్వాత వెంటనే కరెస్పాండింగ్ గా ట్రీట్మెంట్కి వెళ్ళిపోతే సక్సెస్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మీకు కూడా ఏమన్నా సెమెన్ ఇష్యూస్ ఇట్లానే ఉంటే జాతాకు వచ్చి కనుక్కోండి ట్రీట్మెంట్ కోసం. థ్యాంక్ యూ.